హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా వ్యూస్ ఎలా క్రియేట్ చేయాలి బిగ్ క్వెరీలో అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఒక డేటాబేస్ ఉంది, డేటా సెట్. సో డేటా సెట్ నేమ్ వచ్చేసి టెస్టింగ్. ఓకే, సో ఈ డేటా సెట్లో నాకు ఎంప్లాయ్ 1 అనే టేబుల్ ఉందన్నమాట. ఓకే, సో ఈ టేబుల్లో నాకు 4 డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, సో ఈ టేబుల్ పైన నేను ఒక వ్యూని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఆ వ్యూని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో ఓన్లీ రిక్వైర్డ్ కాలమ్స్ తోటి వ్యూని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్ ఈ 3 కాలమ్స్ తోటి మాత్రమే నేను ఒక వ్యూని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో శాలరీ కాలమ్ అనేది హైడ్ చేయాలి. ఆ వ్యూ ఎవరికైతే విజిబుల్ అయిద్దో, యాక్సెస్ ఉండిద్దో వాళ్ళకి శాలరీ కాలమ్ని హైడ్ చేయాలి. ఓకే, సో ఎంప్లాయ్ నెంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్తో ఒక వ్యూని క్రియేట్ చేయాలి. సో ఆ వ్యూని ఎలా క్రియేట్ చేయాలో బిగ్ క్వెరీలో చూద్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసరికి క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్. ఓకే, సో వ్యూ నేమ్ వచ్చేసి ఈఎంపి ఐఫన్ వ్యూ యాస్ ఏ టేబుల్ పైన మనం వ్యూని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ 1 అనే టేబుల్ పైన వ్యూని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఎంప్లాయ్ 1 టేబుల్ ఏ డేటా సెట్కి సంబంధించిందో మనం స్పెసిఫై చేయాలి. అప్పుడే అది రికగ్నైజ్ చేసిద్ది అనమాట, లేదంటే రికగ్నైజ్ అనేది చెయ్యదనమాట. ఓకే, అలానే వ్యూ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం ఆ వ్యూ ఏ డేటా సెట్లో క్రియేట్ అవ్వాలి. ఓకే, సో టెస్టింగ్ డాట్ ఈఎంపి ఐఫన్ వ్యూ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం వ్యూ నేమ్ ఎలా అయినా ఇవ్వచ్చు, ఐఫన్ కానీ లేదా ఎంప్లాయ్ వ్యూ అని వాటెవర్. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ వ్యూ నేమ్ అనేది మనం స్పెసిఫై చేయొచ్చు. సో క్రియేట్ వ్యూ, సో వ్యూ నేమ్ ఎంప్లాయ్ వ్యూ, వ్యూకి ముందు ఏ డేటా సెట్లో దాన్ని క్రియేట్ చేయాలి, అలానే ఏ టేబుల్ పైన మనం వ్యూని క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్ 1 అనే టేబుల్ పైన. ఓకే, సో మనకి అన్ని కాలమ్స్ పని లేదు. ఓకే, సో ఎంప్లాయ్ నెంబర్, ఈ నేమ్, సో డిఈపిటి నెంబర్, ఓన్లీ ఈ 3 కాలమ్స్ పైన మనం వ్యూని క్రియేట్ చేయాలి కాబట్టి ఓన్లీ ఆ 3 కాలమ్స్ని స్పెసిఫై చేశాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఎర్రర్స్ ఏం లేవు క్వరీలో. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం రన్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం డేటాని చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయ్ వ్యూ అనేది మనకు క్రియేట్ అయింది. ఓకే, సో వ్యూ అనేది క్రియేట్ అయింది, ఇక్కడ చూపిస్తుంది కూడా మనకి. ఇప్పుడు ఓన్లీ 3 కాలమ్స్ డేటా మనకు ఆ వ్యూలో ఉందా లేదా, చూపించిద్దా లేదా. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వ్యూ. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి వ్యూకి ముందు బిలాంగ్స్ టు ఏ డేటా సెట్. ఓకే, టెస్టింగ్ డేటా సెట్. ఓకే, అది స్పెసిఫై చేయాలన్నమాట మనం. సో సక్సెస్ఫుల్గా 3 కాలమ్స్ రిలేటెడ్ డేటాని ఈ వ్యూ అనేది మనకి రీడ్ చేసింది అనమాట ఎంప్లాయ్ టేబుల్ నుంచి. సో ఇలా మనం వ్యూస్ అనేది ఏ టేబుల్ పైన అయినా క్రియేట్ చేయవచ్చు అనమాట. ఓకే, సో క్రియేట్ చేసి మనం డేటాని చెక్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.